ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్న సమయంలో దేవుని మహాకృపను బట్టి తిరిగి మరొక శనివారపు దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఉపవాస దినాన్ని మనం ఈ విధంగా ఆన్లైన్లో కూడుకోవడానికి ప్రవహించినటువంటి మంచి సహవాసాన్ని బట్టి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ కృప కొరకు వందనాలు. ఇంతవరకు నాయన మేము ఇదిగో తండ్రి మీ మహాకృపను బట్టి దేవా మందిరాలు తెరవడానికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా ప్రభువా వివిధ ఆన్లైన్లో ప్రభా మీ వాక్యాన్ని వింటూ మమ్మల్ని మా ఆత్మీయ జీవితాల్లో బలం తెచ్చుకుంటూ ప్రభా ముందుకు ఆత్మలో సాగిపోవడానికి మాకు సహాయం చేస్తున్న విధానం బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరొకసారి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మాకు తెలియజేసి బయలుపరిచి ప్రభా నాయన దేవా మీ నామాన్ని మీరు మహింపరచుకున్నామని ఇక్కడ భద్రపరచుమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృపను బట్టి ఈ యొక్క శనివారపు దినాన్ని ఫాస్టింగ్ ప్రే అవడానికి ప్రభు సహాయం చేశారు. గతించినటువంటి దినాల్లో అంటే శనివారం దినాన్ని ప్రేయర్ బ్రింగ్స్ వెరీ ప్రెజెంట్ హెల్ప్ అనేటువంటి దాని మీద అంటే ప్రార్థన చాలా అత్యవసరమైనటువంటి విషయాలను సహాయమును జవాబును తీసుకొచ్చేటువంటిది ప్రార్థన అనే దాని మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. పిల్లరా, ఈ దినాన్ని ఈ భాగంలో నుంచి మరొక కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపెడుతున్నాను. చాలా సమయాల్లో చాలా ఎపిసోడ్స్ ప్రార్థన మీద మనం చేసాం. నేను అనుకుంటాను కదా, ప్రార్థన మీద ఎన్ని ఎపిసోడ్స్ మనం చేసినప్పటికి కూడా ఎన్ని అంటే ప్రసంగాలు చేసినప్పటికి కూడా ఇంకా ప్రసంగాలు మిగిలిపోతాయి. ఎందుకంటే ఆ ప్రార్థన ప్రభావం ఎంత గొప్పదో పిల్లరా మనం మాత్రం కూడా చెప్పలేము. బట్ అప్రోపించినటువంటి ఆ చిన్న దారిని మనం నేర్చుకుంటే అందులో నుంచే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మనకున్నటువంటి ప్రార్థన శక్తిని బట్టి, మనకున్న ప్రార్థనా జీవితాన్ని బట్టి, ప్రార్థనా శక్తిని బట్టి కాదు కానీ మనకున్నటువంటి ప్రార్థనా జీవితాన్ని బట్టి. చాలాసార్లు చెప్తూ ఉంటాను, ప్రార్థన అనేటువంటిది మనము దేవునితో చేసేటువంటి సహాయము, మన సహవాసము, వాక్యాన్ని ధ్యానించుట, వాక్యాన్ని చదువుట అనేటువంటిది దేవుడు మనతో చేసేటువంటి సహాయం, సహవాసం అనగా మనము దేవుడితో మాట్లాడడం అనేటువంటిది ప్రార్థన. దేవుడే మనతో మాట్లాడుట అనేటువంటిది వాక్య ధ్యానం అనేటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఈ వాక్య ధ్యానం గురించి అంటే ప్రార్థన విషయం వచ్చినప్పటికీ పిల్లరా ఒక్క సెకండ్ అండి. ఈ విషయాన్ని ఈ దినాన్ని ఈ ప్రార్థన మీదే మరికొన్ని పాయింట్స్ మీకు చెప్పాలని ఆశపడు, కొంచెం చాలా క్లియర్గా విశదీకరించాలనేటువంటి ఆశ నాకు ఉంది. మొట్టమొదటిగా ఈ యొక్క ప్రార్థన విషయంలో టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్ వీ మస్ట్ రికగ్నైజ్ దట్ హీ ఈజ్ అబ్సల్యూట్లీ హోలీ. ఇప్పుడు ఇది కమ్యూనికేటింగ్, ప్రార్థన అనేటువంటిది కమ్యూనికేటింగ్ విత్ గాడ్. దేవునితో మనము కమ్యూనికేట్ అంటే ఆ సహవాసము లేకపోతే అంటే ఆ సంబంధాన్ని మనం కొనసాగించడం అనేటువంటిది కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రార్థన అనేటువంటిది మనకు ఈ ప్రార్థన మనం అంటే ప్రభు దగ్గర మోకరించి ప్రార్థించేటప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏమైనా అవసరం కావాలంటే మోకరించేస్తాం, చేయి ప్రభు అంటాం. కొన్ని సమయాల్లో ఏం ప్రభు చేయట్లేదు ప్రభు అంటాం. కొన్ని సమయాల్లో దేవా మర్చిపోయావా ప్రభు అంటాం. ఇలాగా చాలా రకాలుగా ప్రార్థనలో మనం వాడేటువంటి మాటలు ఉంటాయి. కానీ ప్రార్థించే ముందు ప్రాముఖ్యమైనటువంటిది మనం ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
5వ వచనంలో చాలా క్లియర్గా ఉంది. మనము ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాం, ప్రార్థన అనేటువంటిది మనం ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేస్తే పిల్లరా, మొదటి అధ్యాయము 5వ వచనంలో ఏముందంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అవే ప్రార్థించేటప్పుడు మనం ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాం అనేటువంటిది పరిశీలన చేస్తే పిల్లరా, ఆమె మనము కమ్యూనికేట్ చేసేటువంటిది ఆయన వెలుగై ఉన్నాడు, చీకటి ఎంత మాత్రమును లేదు అనేటువంటి మాట. అంటే చీకటి ఎంత మాత్రము లేనటువంటి అంటే పరిశుద్ధమైనటువంటి, అనగా మనం ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నామంటే పరిశుద్ధుడితో కమ్యూనికేట్ చేస్తున్నాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సమయాల్లో మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడేటప్పుడు మన మాటల విధానము, మనం కూర్చునే పద్ధతి, మనం లేచి నిలబడే పద్ధతి, ఆయన దగ్గరికి వెళ్ళి మన మాటలను చెప్పే పద్ధతి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవతల వ్యక్తిని బట్టి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైనా సరే ఒకవేళ కలవాలనుకోండి, ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మనం ఏమాత్రం ఇంట్లో ఉన్నటువంటి అక్కలు కానీ తమ్ముళ్ళు కానీ ఇంకెవరినైనా సరే మనం కలిసి కలవాలని తలంపు వచ్చినప్పుడు అంటే మాట్లాడేటప్పుడు మరి మామూలుగానే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, కలెక్టర్ గారిని కలవాలనుకోండి, తనకి మన యొక్క కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలనుకోండి, లైన్లో నిలబడాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, అందరు వెళ్ళక ముందే చాలా మనం ఏం చేస్తాం, రిహార్సల్ చేస్తాం, ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా ముందుగానే మనము రిహార్సల్స్ చేసుకొని చాలా వెళ్ళడం, లోపలికి వెళ్ళే విధానం వేరుగా ఉంటుంది, నిలబడే పద్ధతి వేరుగా ఉంటుంది, ఆయనతో మాట్లాడే పద్ధతి వేరుగా ఉంటుంది. పిల్లరా, దేవునితో మాట్లాడేటువంటి పద్ధతిని మనం ఒకసారి పరిశీలన చేస్తాం. అందుకనే దేవుడు ఏమంటాడంటే, నువ్వు దేవునితో మాట్లాడేటప్పుడు, ప్రార్థనలోనికి వెళ్ళేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపేసుకోమంటాడు. ఎందుకంటే నువ్వు గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపేసుకుంటే నువ్వు అక్కడే ఉంటావు. అప్పుడు నువ్వు ప్రభుతో కమ్యూనికేట్ చేస్తావు. అప్పుడు ప్రభుతో నువ్వు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆయన ఎవరో ఈజీగా నువ్వు గమనించడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవడానికి, అలాంటి అంటే ఆయన ఎవరో, ఆయనతో నేను ఎలాగ డీల్ చేయాలి, ఎలాగ మోకరించాలి, ఎలాగ ప్రార్థించాలనేటువంటిది నీకు తెలియడానికి దేవుడు ఏమంటాడంటే, తలుపు వేసుకో, లోపలికి వెళ్ళి గడపెట్టుకో అంటాడు. అప్పుడు ఈ ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ చాలా పద్ధతి వేరుగా ఉంటుంది. ప్రైజ్లో, ఎందుకంటే వాక్యం మాట, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ప్రైజ్లో, ఈ రెండు ఎంత బలమైనటువంటి అంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ప్రైజ్లో వెలుగై ఉన్నాడు అన్నాడు. కానీ రెండో మాట ఏమంటాడంటే, వెలుగై ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే చీకటి లేదు, ఆయన వెలుగే. కానీ సెకండ్ వర్డ్ ఇంకేమంటాడంటే, నువ్వు ఎంత ఆలోచించుకున్నా, ఒకవేళ ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హోలీ గాడ్, పరిశుద్ధుడు అనేటువంటి మాట. కనుక మనము పరిశుద్ధునితో అంటే మనము సహవాసం చేస్తున్నట్టు లెక్క కదండి, మనం కమ్యూనికేట్ చేస్తున్నట్టు లెక్క. కనుక ఆయన మనం ముందుగానే మనసు లోపల నేను పరిశుద్ధుడితో, దేవునితో నేను సహవాసం చేస్తున్నాను. రెండవది ఏంటంటే, టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ వి మస్ట్ బిగిన్ విత్ హోలీనెస్ ఆఫ్ గాడ్. వెలుగుగానే ఉండాలి. ప్రభు వెళ్ళి కమ్యూనికేషన్ ముందే ఏవైనా విషయాలు ఉంటే దేవునికి చెప్పే చాలా ప్రభా, నన్ను పరిశుద్ధిగా చేయను ఆయన, నాకు సహాయం చేయి ప్రభా, నన్ను క్షమించు ఆయన, నన్ను కనికరించు ప్రభా, యోగ్యుడను కాను ప్రభా అని చాలా సమయాల్లో మనం పశ్చాత్తాపడుతూ ఉంటాం. కారణం చెప్పమంటారా అండి, ఆయన దగ్గర మోకరించగానే మనం ఎవరమో మనం తెలుసుకోం. కానీ పరిశుద్ధులతో మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు మనం పరిశుద్ధంగా ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది.
మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మనుషుడు సంపూర్తిగా చీకట్లో ఉన్నటువంటి వాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. తరువాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17-19 వచనాలు ఏముంటుందంటే, నో లాంగర్ వాక్ లైక్ జెంటైల్స్, అన్యుల వలె మనం నడుచుకోవడానికి వీలు లేదనేటువంటి మాట రాయబడి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ద గాడ్స్ ఫెలోషిప్ విల్ హెల్ప్ అస్ లైక్ లివింగ్ బై ద స్పిరిట్స్ పవర్. ఈ యొక్క ప్రార్థన, దేవునితో ఉన్నటువంటి కమ్యూనికేషన్, ఈ సహవాసము మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే, లివింగ్ బై ద స్పిరిట్స్ పవర్, దేవుని యొక్క శక్తిలో జీవించడానికి. ఆమేన్. మళ్ళా పిల్లరా, ఈ కాలంలో ఇది చాలా భయంకరమైన కాలంలో మనం ఉన్నాం. మనందరికీ తెలుసు. పైకి బాగానే కనబడుతున్నాం, కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చాలా భయం. మన ఇంటి లోపల వారు ఎవరైనా బయటకు వెళ్ళి సాయంకాలానికి వచ్చారనుకోండి, వాళ్ళు సాయంకాలం ఇల్లు చేరినందుకు చాలా సంతోషంగా, వాళ్ళు భయంగా ఉంటారు. ఒక పక్క నుంచి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి, గట్టిగా పట్టుకోవడానికి భయం లోపల. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు, లేకపోతే ఎవరికి తెలియకుండానే ఏమైనా వచ్చిందేమో ఒకవేళ. అంటే కంప్లీట్గా ప్రపంచం అంతా కంప్లీట్గా అర్థం కానటువంటి పరిస్థితి. అవును, నిజమేనా, ఇది కరెక్టా, ఇది కాదా, ఏంటి అనేటువంటిది దీని మీదే ఆలోచించేటువంటి పరిస్థితి మన ఈ దినాల్లో ఉన్నాం మనం. అందుకనే దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకి ఆత్మలో శక్తి కలిగిన వారమై ఉండాలి క్రైస్తవ జీవితం. క్రైస్తవం రెండో ఇంకో మాట ఏమంటాడంటే, ఫెలోషిప్ విత్ గాడ్ విల్ ఏ కాల్ టు హోలీ లివింగ్. దేవునితో ఉన్నటువంటి సహవాసము, ఈ ప్రార్థన అనేది ఉందే ఇళ్ళరా, ప్రార్థన అత్యవసరమైనటువంటి విషయాలు తీసుకొస్తుంది అనేటువంటి మాట మనం వింటున్నాం. దాని మీదే మనం ఉన్నాం. కానీ ఈ ప్రార్థన అత్యవసరాలను తీసుకొచ్చే ప్రార్థన ఉందే, ఈ ప్రార్థన ఎలాంటిదో మనం పరిశీలన చేయాలి. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఏ కాల్ టు హోలీ లివింగ్ గాడ్. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుడిని పిలుస్తుంది. ఆమె నీ ప్రార్థన, నీ చేసేటువంటి ప్రార్థన వా అనే మాట ఉంటుంది, అందులో తండ్రి అనే మాట ఉంటుంది, అబ్బా అనేటువంటి మాట ఉంటుంది. ఈ మాట అర్థం ఏంటంటే, పరిశుద్ధుడైన దేవుడిని పిలిచేటువంటి పిలుపు. అది నీ ప్రార్థనలో దేవుడు దాచాడు. నీకు ఎంత మంచి కృపనిచ్చాడు దేవుడు, ప్రార్థనలో ఎంత మంచి సహాయం చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అదైన తర్వాత మరొక మాట ఏంటంటే, ఫెలోషిప్ విత్ గాడ్ హెల్ప్ అస్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. ఈ ప్రార్థన అనేటువంటి మనకి ఇంకా ఏం చేస్తుందంటే, దేవుని దగ్గర మనము పరిశుద్ధంగా ఉండడానికి, మనం పశ్చాత్తాపడడానికి ఉపయోగపడతా ఉంటుంది. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, మామూలుగా చాలా మంది దేవుని సేవకులు, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి వారు దేవునితో సహవాసం చేశారు. హానోకు దేవునితో నడిచాడు, సహవాసం చేశాడు. ఆదికాండము 5వ అధ్యాయం 22-24 వచనంలో ఉంటుంది. నోవాహు దేవునితో నడిచాడు. హానోకు నడిచినట్టుగానే నోవాహు కూడా హానోకు తర్వాత దేవునితో నడిచినటువంటి మాట బైబిల్లో రాయబడింది. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. తర్వాత మై ప్రజెన్స్ షల్ గో విత్ యూ అంటాడు. నిర్గమకాండం వచ్చినప్పటికి 33వ అధ్యాయం 14-17 వచనాలు మనం పరిశీలన చేస్తే, నా సన్నిధి మీకు తోడుగా వచ్చు అనేటువంటి మాట మాట్లాడతాడు. తర్వాత యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనాన్ని పరిశీలన చేస్తే, ఐ డ్వెల్ ఆన్ హై అండ్ హోలీ ప్లేస్, ఉన్నతమైనటువంటి స్థలంలో నివసించువాడను అనేటువంటి మాట మాట్లాడతాడు దేవుడు. తర్వాత జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే, ఐఎమ్ కమింగ్ అండ్ ఐ విల్ డ్వెల్ ఇన్ యువర్ మిడిస్ట్ అంటే, నేను వచ్చి మీ మధ్య నివాసం ఉంటాను అనేటువంటి మాట చెప్తాడు. కనుక మనము ప్రార్థించేటువంటి ప్రార్థన ఎవరితో మనము చేస్తున్నాము అనేటువంటిది మనం పరిశీలన చేస్తే పిల్లరా, కొన్ని సమయాల్లో భయం వేస్తుంది, కొన్ని సమయాల్లో నేను యోగ్యున్నా అనిపిస్తుంది. మరి కొన్ని సమయాల్లో ప్రార్థించడానికి త్వరగా ప్రార్థన వదలడానికి అవకాశం ఏమాత్రం ఉండదు. నెమ్మదిగా ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉంటాం. కనుక ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించాలి. ఇదైన తర్వాత ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ద ఫెలోషిప్ విత్ గాడ్, యూ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ గాడ్. దేవునితో సహవాసం చేయడానికి, ప్రార్థించడానికి కొన్ని నిబంధనలు పెట్టాడు దేవుడు. కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ మనము చాలా ధన్యులము.
పాత నిబంధన కాలంలో ఈ యొక్క దేవుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టం కదండి. మరియమ్మ కుమారుడు పుట్టాలంటే బెత్లెహేం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి గనుక ఎంత దూరము నడిచి వెళ్ళారు వాళ్ళు. ఇవన్నీ ఉండేవి అనమాట అండి. దేవుణ్ణి ఆరాధించడానికి ఎదురుకి వెళ్ళేవారు ఆ దినాల లోపల. కానీ మనం ఇప్పుడు అలా కాకుండా మనం ఇంట్లోనే ఉంటూ దగ్గరే ఉంటూ ఎక్కడుంటే అక్కడ ప్రైజ్లో బస్సులో ప్రయాణం చేస్తున్నా, కుర్చీలో కూర్చున్నా, ఆఫీసులో కూర్చున్నా, ఏ ప్రాంతంలో కూర్చున్నా, ఎవరితో మాట్లాడుతుంటున్నా, ఏ చెట్టు కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చుంటున్నప్పటికీ కూడా మనము ఆయనతో నేరుగా మాట్లాడడానికి కొత్త నిబంధనలు దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రత్యేకత. ప్రైజ్లో పిల్లరా ఈ ప్రార్థనలో ఉన్నటువంటివి జాగ్రత్తగా వినండి దయచేసి. ఈ ప్రార్థనలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫైర్ మండుతూ ఉంటుంది. ప్రార్థనలో ఉన్నటువంటిది ఏంటంటే అగ్ని మండుతూ ఉంటుంది అనేటువంటిది. రెండవది ఏంటంటే దీంట్ లోపల కన్జ్యూమ్ బాణి. పిల్లరా ఈ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటిది దేవుని సన్నిధిలో ఈ యొక్క అంటే ద కీప్స్ ద ఫైర్ బర్నింగ్. రెండవది ద గ్లోరీ ఆఫ్ గాడ్. మొట్టమొదటిది ఫైర్ ఉంటుంది, దేవుని అగ్ని ఉంటుంది. రెండవది దేవుని మహిమ ఉంటుంది. మీకు చెప్తున్నాను, ఒకసారి చెప్తాను, బాగా జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు నీకు నాకు ఒక కృపనిచ్చాడు. ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించేటువంటి ప్రార్థనా వరాన్ని మనకిచ్చాడు. అందుకనే మనం ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధులతో వెలుగైన వానితో చీకటి అమాత్రము లేని వాడితో మనము సహవాసం చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రత్యేకత ఈ ప్రార్థన. ఈ ప్రార్థనలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి దేవుని అగ్ని ఉంటుంది, రెండవది దేవుని మహిమ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుని అగ్ని, దేవుని మహిమ, దీని గురించి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి పాత నిబంధన కాలం లోపల లేవీ కాండం ఉంది. పాత నిబంధన కాలంలో గ్రంథంలో లేవీ కాండము 6వ అధ్యాయము, లేవీ కాండము 6వ అధ్యాయము 12-13 వచనాలని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. 6వ అధ్యాయము 12-13 వచనాలు. బలిపీఠము మీద అగ్ని మండుచు ఉండవలెను, అది ఆరిపోకూడదు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ బలిపీఠం అనేటువంటిది దేవుని మందిర భాగంలో ఉంటాడు. కొత్త నిబంధన వచ్చినప్పటికీ ప్రభు ఏమన్నారంటే నీవే దేవుని ఆలయము అనేటువంటి మాట మాట్లాడారు. నేను కానీ నువ్వు కానీ ఒకవేళ ఉంటున్నటువంటి నీవు కానీ దేవుని ఆలయానం అయినట్లయితే, ఆమేన్, మై గాడ్ మై సేవియర్ లార్డ్, ఐ ప్రైజ్ యు, థ్యాంక్ యూ లార్డ్. దేవుని ఆలయం అయినట్లయితే నీ లోపల ఒక బలిపీఠం ఉంది. హల్లెలూయా. వాక్యం ఉన్నటువంటి మాట ప్రకారం ఏమిటంటే బలిపీఠం మీద, మళ్ళా లేవీ కాండము 6వ అధ్యాయము 12వ వచనంలో బలిపీఠం మీద అగ్ని మండుచు ఉండవలెను, అది ఆరిపోకూడదు అంటాడు. మనకి అంటే ఎప్పుడు కాదు కానీ చిన్నప్పుడు పల్లెటూరులో, ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కమ్మరశాల అంటారు. అనగా కత్తులు, కొడవళ్ళు కదండి, చాకులు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళు తయారు చేసేటప్పుడు మా ఊర్లో నేను చూసేవాడిని కదా, ఒక చక్రం ఉంటుంది, ఈ చక్రం తిప్పుతూ ఉంటాడు. అంత దూరం లోపల ఏముంటుందంటే ఈ గాలి, చక్రం తిప్పుతుంటే గాలి వెళ్ళి ఆ నిప్పులకి తగులుతూ ఉంటారు. ఆ నిప్పులు అలాగున ఏమవుతాయంటే అవి నిప్పులు వేడెక్కుతూ ఉంటాయి. నిప్పులు అలా తగులుతూ ఉంటాయి, నిప్పులు వేడెక్కుతూ ఉంటాయి. ఇలాంటి అంటే ఆ గాలి అలా తగులుతూనే ఉండాలి. గాలి కానీ సరిగా తగలలేదనుకోండి, ఒకవేళ ఆ నిప్పులు వేడి తగ్గిపోద్ది. కనుక వాక్యం మాట ఏముందంటే బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు అంటాడు.
అంటే యాజకులు ఏం చేయాలంటే ఆ బలిపీఠం మీద మంట ఆరిపోకుండా ఉంచాలి. అలా గాలి విసురుతూనే, అంటే దాని మీద గాలి వస్తూనే ఉండాలి. ఆమేన్. కనుక దేవుడు నీలో ఉంచినటువంటి ఈ ప్రార్థన ఆరిపోకుండా దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థన శక్తివంతముగా నీ లోపలుండి మండుతూ ఉండాలంటే పైన గాలి వీచాలి. దేవునికి స్తోత్రం. ఈ గాలిది ఏంటంటే ఈ గాలి ఏంటంటే ఈ గాలి నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సహవాసం. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు చెప్తా ఉంటాను, లోపల ఊపిరితిత్తులు ఉన్నాయి, అవి కదులుతూ ఉంటాయి. ఎవ్రీ సెకండ్ మూవ్ అవుతూనే ఉంటాయి, ఆగిపోకూడదు. అది మూవ్ అయితేనే కానీ గుండెకు ఆ పంపింగ్ ఉండదు అన్నమాట. అప్పుడు గుండె కొట్టుకుంటాం. అంటే ఈ ఊపిరితిత్తులకి పంపింగ్ అవసరం, గాలి అవసరం. అందుకే దేవుడు గడ్డి పెట్టాడు, ముక్కు రంధ్రాలు పెట్టాడు. ముక్కు రంధ్రాల్లో నుంచి గాలి ఆగిపోయింది అనుకోండి, కొంతమంది కొన్ని సమయాల్లో చూస్తూ ఉన్నాం, రొప్ప చేసిందంటే ముక్కు రెండు ముక్కు దెబ్బటేస్తాయి అంటూ ఉంటాం. మధ్యలో ఏంటో గొడవ అంటాం, ముక్కు పట్టేసింది, గాలి వెళ్ళట్లేదు అంటాం. కొన్ని సమయాల్లో ఊపిరి ఆడట్లేదు అంటాం. ఎస్, ఊపిరి ఆడట్లేదు అంటే ఫైర్ తగ్గిపోతుంది అన్నమాట. ఇలా కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ అగ్ని దేవుడు నీ లోపలే ఉంచాడు. ఆయన ఏమంటాడంటే అది ఆరిపోకూడదు. నంబర్ 1, ఫైర్ ఆరిపోకూడదు. రెండోది ఏమంటాడంటే ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కచ్చెలు వేసి, ఇంకా దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను అనేటువంటి మాట చెప్తే, ఇంకోటి ఏమంటాడంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను. ఒకటేమంటాడంటే బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఈ పాయింట్ వచ్చినప్పటికీ ఏమంటాడంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచు ఉండవలను, అది ఆరిపోకూడదు. ట్వైస్ చెప్తాడు, 2 సార్లు చెప్తాడు ఈ మాట, ఆరిపోకూడదు అనేటువంటి మాట. పిల్లరా, నీ లోపల దేవుడు ఇచ్చినటువంటి ఒక బలమైనటువంటి ప్రార్థనా శక్తి గురించి ప్రభు ఏమంటున్నాడంటే అది ఆరిపోకూడదు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం అండి, నా కెమెరా సరిగ్గా లేదు, సరి చేసుకొని వస్తాను మళ్ళా. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ, చిన్నది మరి కెమెరా సెట్ అవ్వట్లేదు సరిగా నాకు అని చెప్పాను అనమాట. ఎక్విప్మెంట్స్ ఏమి లేవు, ఒక చిన్న ఆ ఫోన్ మాత్రమే ఉంది. ఆ ఫోన్తోనే నేను వర్కౌట్ చేస్తున్నాను. కనుక ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ మాట ఏంటంటే లేవీ కాండంలో ఉన్నటువంటి మాట, ఆ ఫైర్ అట ఆరిపోకూడదు అంటాడు. ఆమె 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసాం మనం ఇప్పుడు ఈ సమయంలో. తర్వాత లేవీ కాండమే కదా, లెవిటికస్ 6వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. కనుక నీలో ఉన్నటువంటి ఆ ప్రార్థన హల్లెలూయా ఆరిపోకూడదు ఆ మాత్రం కూడా. అలాగే ఎప్పుడైతే ఈ ప్రార్థన ఆరిపోకుండా ఉంటుందో లోపల ఏమవుతుంటుందంటే పిల్లరా, ఈ లోపల శక్తి రన్ అవుతూ ఉంటుంది. చాలా మంది యొక్క ఆలోచన ఏంటంటే, అయ్యా నేను ప్రభుతో బలంగా ఉండాలని ఆశపడుతున్నానండి, నేను అలా బలంగా ఉండడానికి ఏది ప్రాముఖ్యత అనేటువంటిది చాలా మంది ఆశపడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. చాలా మంది యవనస్తులు కూడా ముఖ్యంగా ఏమంటారంటే, అయ్యా నేను పడిపోకుండా ప్రభుతోనే ఉండాలని ఆశపడుతున్నానండి అంటారు. నేను అన్నిటికీ పడిపోకూడదు, ప్రభుతోనే ఉండాలి, ఎలాగా ఏంటి నాకు కొంచెం చెప్పండి సార్ అంటారు. పిల్లరా, పడిపోకుండా ఉండడానికి ప్రధానమైనటువంటిది నీ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, మండుతూ ఉండాలి. వెరీ సింపుల్. ప్రభుతో సహవాసం కంటిన్యూ అవుతూ ఉండాలి. ఉదయకాలం గవ్వలాడుతూ బైబిల్ తీసేసి బైబిల్ గవ్వ చదివేసుకొని అది కాదు సహవాసం.
లేకపోతే కాసేపు వెళ్ళి గోడ దగ్గర నిలవబడి లేకపోతే అలా నిలబడి కాసేపు ప్రార్థన చేసుకో. అది కాదు సహవాసం. అది 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 వదలొద్దు దయచేసి ప్లీజ్ బాబా, అది వదలకండి మాత్రం. అది కంటిన్యూ చేయండి. అది వదలకుండా సమయమనక అసమయమనక నువ్వు ఖాళీగా కూర్చున్నా, ప్రయాణం చేస్తున్నా, ఎక్కడున్నప్పటికీ కూడా కాస్త రిలాక్స్ అవుతున్నప్పటికీ కూడా ప్రభుతో ఆ లింకప్ నువ్వు కంటిన్యూ చేయాలి. ప్రైజ్ లార్డ్. అప్పుడు అది ఏమవుద్దంటే నీ లోపల దేవునితో ఉన్న సంబంధం ఆగిపోకుండా ఆ ఫైర్ కంటిన్యూ అవ్వడానికి నీకు సహాయం చేస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం తెలిసిన సమయంలో కనుక నీ లోపల ఈ ప్రార్థనలో 2 చెప్పాము. ఒకటి ఫైర్ అనేటువంటిది. ఒక మాట చూడండి ఒకసారి. ఫస్ట్ క్రానికల్స్ అనగా దినవృత్తాంతములు 7వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట. క్షమించండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1-2 వచనాలు. సొలొమోను తాను చేయు ప్రార్థనలను ముగించినప్పుడు, ఇక్కడ బాగా చూడండి ఒకసారి మాట జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ముగించినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఏముంది ప్రార్థన లోపల? ఫైర్. ఆమేన్. ఈ ప్రభు దినాన్ని ప్రభునితో మాట్లాడుతున్నాడు. యూఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఆమేన్. నీ ప్రార్థనలో దేవుడు ఒక శక్తి నుంచి, ఒక అగ్ని నుంచి, ఆ అగ్ని ప్రార్థన నీ లోపల దాచిపెట్టాడు. కారణం తెలుసా అండి? చాలా పనులు చేయాలి, అందుకే నీ లోపలే ఉంచాడు దాన్ని. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని అగ్ని, కనుక ఫైర్ ఆఫ్ గాడ్, ఫైర్ విల్ కన్జ్యూమ్ ద బర్nt ఆఫరింగ్. ఉన్నటువంటి మా దహన బలులను ఇతరమైన బలులను దహించదు, కన్జ్యూమ్, కాల్చి పడేస్తుంది ఫైర్. తర్వాత ఏం రాయబడింది అంటే పిల్లరా, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫీల్డ్. చూడండి ఒకసారి 2వ వచనం లోపల, యెహోవా తేజస్సుతో, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 2వ వచనం. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. ఒక 2వ దాని. మొదటిది ఏంటంటే యెహోవా తేజస్సు, తేజస్సుతో మందిరము నిండినందున, గ్లోరీ. మొదటిది ఏంటంటే ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి, ప్రైజ్ ది లార్డ్, దహన బలులను ఇతరమైన బలులను దహించారు మందిరము లోపల కదండి. అగ్ని ఆకాశము నుండి దిగి. రెండోది ఏమొచ్చిందంటే యెహోవా తేజస్సు మందిరము నిండా నిండారు. ఆమేన్. యెహోవా అంటే దేవుని యొక్క మహిమ మందిరము నిండా నిండిపోయింది కదండి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మెరుగుగరా. మీరు దేవుని ఆలయము. హల్లెలూయా. ఇంకొక ఇక్కడే ఉందంటే యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ఆలయం అంటే మందిరం. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ దినాల లోపల పాత నిబంధన కాలంలో ప్రార్థించినప్పుడు పైనుండి అగ్ని కురిసేది. పైనుండి అగ్ని కురిసి ఉన్నటువంటి ఆ బలిపిట్ట మీద ఉన్నటువంటి దహించేసేది, కాల్చేసేది. తర్వాత రెండవది ఏంటంటే దాని వెనుక దేవునికి మహిమ దిగి వచ్చి ఉండేది. కానీ కొత్త నిబంధన వచ్చినప్పటికీ అలా కాకుండా 2 కలిపి దేవుడు నీ లోపల ఉంచేశాడు. ఆమె నువ్వు మోకరిస్తే అగ్ని రావడం కాదు, నువ్వు మోకరిస్తే మహిమ రావడం కాదు. ఆల్రెడీ ఈస్ దేర్ ఇన్ సైడ్. ప్రైజ్ ది లార్డ్. నీ లోపల దేవుని అగ్ని, దేవుని మహిమ దాచి ఉంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెడతావో ఈ రెండిటికి బలం వస్తుంది. ఆమేన్.
ఈ రెండు అలాగే ఉండిపోతున్నాయి. కారణం ఏంటంటే నీ లోపల నీవు ప్రార్థన చేయట్లేదు. అపవాది ఎక్కువ చేసే పని ఏంటంటే ప్రార్థన చేయనివ్వడం. ప్రార్థన చేస్తే వద్దంటే ఫైర్ అందుకుంటాం, ఆరిపోదే మాత్రం కూడా అలా మంట వస్తూ ఉంటారు. మంట ఎప్పుడైతే రావడం ప్రారంభించిందో దహన మీద ఉన్నటువంటి అన్ని కాలిపోయి దహించి వేయబడతాయి. అపవిత్రత, అసహ్యత, కంపు, దుర్మార్గత్వం, వేరు పెద్ద పెద్ద తలంపులు, పెద్ద పెద్ద ఆలోచనలు, లేకపోతే ఇంకో ఏవో ఉంటాయి. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. లోపల అంతా చెత్త అంతా ఎరుతూ ఉంటుంది పూర్తిగా, ఫుల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇదంతా అగ్ని కాల్ చేస్తూ ఉంటుంది. ఆమె ఇది కాలిపోయిన తర్వాత ఏమవుతుందంటే మహిమలా కనిపెడుతుంది. ఇది ఎప్పుడైతే కాలిపోయిందో, అగ్ని కాలిపోయే పైనుంచి అన్నీ ఎప్పుడైతే దహించి వేయబడ్డాయో వెంటనే దేవుని మహిమ మీదకి వస్తుంది. యాజకులు లోపల నిలువలేకపోయి శరీర సంబంధమైనటువంటి ఏ దౌర్భాగ్యపు ఆ స్థితిగతులు ఏమి కూడా లోపలికి వచ్చి నివాసం దేవునికి కలిగినదిగా. అందుకని నీకు ప్రార్థన అవసరం. దేవుడు నిన్ను ప్రార్థించడానికి ఏర్పాటు చేశాడు. ఇది రాని విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే గ్లోరీ టు ద లార్డ్. నీ జీవితం ధన్యమైనటువంటిది. హల్లెలూయా. ప్రార్థనలో నాయన, ప్రార్థనలో దేవుడు దాచిన ప్రత్యేకత, అది నీ ప్రార్థనలో, అది నీ లోపలే ఉందన్నటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఈ మాట భాగంలో మనం పరిశీలన చేస్తాం కదా అండి. ఎస్, 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసాం. అంటే 5వ వచనంలో చూసాం దేవుని మహిమ. చూడండి ఒకసారి మనం చూద్దాం. 2వ వచనంలో, when the glory of the Lord upon the house, none one can enter into the temple. అంటే మహిమ ఏం చేస్తుందంటే నీ లోపల ప్రార్థనలో అగ్ని పెట్టాడు దేవుడు, మహిమను పెట్టాడు దేవుడు. అగ్ని ఏం చేస్తుందంటే ఏమొచ్చినా కాల్చేస్తూ ఉంటుంది. అపవిత్రత ఏమొచ్చినా సరే ఆ ఏరియాకి రానివ్వదు ఏమాత్రం కూడా. ఈ మహిమ ఏం చేస్తుంటుందంటే మరలా ఏమీ కూడా నీ లోపలికి వేరొక రకమైనటువంటివి ఏవి రాకుండా ఈ మహిమ గోడ కట్టేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క ప్రత్యక్షత అదే. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 14వ వచనం ఈ భాగం చెప్పిన తర్వాత మనం ముగించుకుందాం. అప్పుడు మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. ప్రైజ్ లార్డ్. దేవుని మందిరము నిండా ఒక మేఘము నిండిపోయిందట. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా. ఈ మాట 14వ వచనంలో ABC ఉంటాయి. 14వ వచనం ఏలో ఏమంటాడంటే అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరములో నిండెను కాదు, మందిరము నిండా నిండెను. వావ్, ఇందులో ఎంత మీనింగ్ ఉందండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఉత్తరం వైపు, దక్షిణ వైపు, తూర్పు వైపు, పడమట వైపు, ఇంకే ఎన్ని దిక్కులుంటే అన్ని దిక్కుల వైపు, ఏ దిక్కు వైపు చూసినా దేవుని మహిమ చేత నిండిపోట. దేవుని మందిరం. నీ కళ్ళున్నాయి, చెవులున్నాయి, ఆమె నాలుగుంది, పెదవులున్నాయి, మనస్సు ఉంది, మైండ్ ఉంది, ఇదంతా ఉంది పిల్లలు. ఇదంతా అంటే ఏమవుతుంది అనమాట, దేవుని మందిరం వచ్చేస్తేనట నిండిపోతాయట. ఒక సేవకుడు పేరు, ఆయన సేవకుడి పేరు ప్రేయింగ్ హైడ్, ప్రార్థనాపరుడు. ఆయన హైడ్ అయినటువంటి సేవకుడు. చాలా మందికి ఆయన పేరు తెలుసు. ఆయన ప్రార్థనలు ఎక్కువ ఉండేవాడు. ఆల్మోస్ట్ గంటలు 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 ఉండేవాడు. ఆ గంటలు లెక్క ఉండేది కాదు ఏమాత్రం కూడా. అలా కళ్ళు మూసుకొని ప్రార్థించి ప్రార్థించి ఏడ్చి 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 కొన్ని సంవత్సరాలు ఉండడాన్ని బట్టి ఈ లాస్ట్ హిస్ విజన్. తన కంట్లో చూపు కోల్పోయాడు. ఒకసారి చూపు లేకుండానే ఉన్నాడు మామూలుగా, కుర్చీ మీద కూర్చున్నాడు. అలాగా చాలా మంది చెప్పుకున్నారు బయట, ప్రార్థన పడిన హైడ్ గారు ప్రార్థించి 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 చూపు కోల్పోయాడని చెప్పి. ఒక యంగ్ మ్యాన్ అనుకున్నాడట, ప్రార్థించి ప్రార్థించి చూపు కోల్పోవడం ఏంటి, అసలు ఆ చూపు కోల్పోయాడు అన్నారు కదా, అసలు ఆయన కళ్ళు ఎలాగుంటాయో నేను చూడాలనుకున్నానని వెళ్ళాడట. ఒకసారి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అడిగాడు, అయ్యా హైడ్ గారు బాగున్నారా అంటే, ఆ హైడ్ గారు కూర్చొని కళ్ళు మూసుకునే ఉన్నారు. ఆయన
అయ్యా నేను విన్నాను సార్ మీ కళ్ళు ఇలాగే అని విన్నాను అంటే అయ్యా తల ఊపాడు అనమాట ఆయన. ఒకసారి మీ కళ్ళు చూడాలనుకుంటున్నాను, కళ్ళు తెరుస్తారా అని చెప్పి. అలాగే బాబు అని దగ్గరికి పిలిచాడు. దగ్గర రమ్మని కళ్ళు ఇలా తెరిచాడు పిల్లరా. ఆ అబ్బాయి ఎవరో హైడ్ గారికి, జాన్ హైడ్ గారికి అంటే ప్రేయింగ్ హైడ్ గారికి కనపడలేదు. కానీ ఇలా కళ్ళు తెరవగానే ఆ వచ్చిన వ్యక్తి కళ్ళు చూసి బోర్లా పడిపోయి, ప్రభా నేను పాపిని ప్రభా క్షమించు నాయనా అని ప్రార్థన ప్రారంభించాడు. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మందిరము లోపలికి మహిమ వస్తే మనుషులు ఏం చేస్తారంటే పశ్చాత్తాపడతారు. ఇది నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ లోపల మహిమ ఉంచాడు. నువ్వు మాట్లాడితే, నీవు చూస్తే, నోరు విప్పి వాక్యాన్ని నువ్వు బోధిస్తే అవతల వ్యక్తులు పశ్చాత్తాపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దానికే నీ జీవితంలో కావలసినటువంటిది ప్రార్థన. ఇది నాడు దేవుడి వాక్యంతో నీతో మాట్లాడాడు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో దేవుడు చెప్పాడు. కనుక ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ దేవుని సన్నిధి లోపల నువ్వు మోకరించి ప్రార్థించు. ఈ దినం నుండే ప్రారంభించి కాస్త సమయాన్ని ప్రార్థనకు నువ్వు ఇవ్వడం ప్రారంభిస్తే దేవుడి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి నీ ప్రార్థన కావాలి. మందులు కావాలండి, మందులు ఇవ్వట్లేదు, మందులు ఇంకా రావట్లేదు, వ్యాక్సిన్ వచ్చేస్తుంది, నథింగ్ నథింగ్ నథింగ్, ఇవన్నీ మాయ. ఒక మాట చెప్తున్నాను మీతోటి. ఒకరు అంటాడు ఈ వ్యాక్సిన్ వల్ల నీకు ఉపయోగం ఏం లేదంటాడు. నిజమే, అది అది అక్షరాల సత్యం. అది ఇదొక మాఫియా లాంటిది. కనుక దీనికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, దానికి అంత డబ్బు ఖర్చు, ఎన్ని కోట్లు ఉపయోగం లేదు. అది వేసుకున్నా నీకు నమ్మకం లేదు, వేసుకున్నా నీకు వస్తే రావచ్చు అని చెప్పేసి మళ్ళీ దీనికి ఇన్ని కోట్లు అని ఏదో ఒక రకమైనటువంటి మాయ. కానీ దీని దేవునితో మాట్లాడుతున్నాడు. దీన్ని దహించి వేయడానికి, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, కరోనాను దహించి వేయడానికి ఆ అగ్ని ఎక్కడో లేదు, ఆ అగ్ని నీ లోపలే దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కరోనాను ఆమేన్ భూప్రపంచం మీద నుంచి కాల్చివేయడానికి దేవుడు దాచిపెట్టిన స్థలము నీ ప్రార్థన. ప్రారంభించావా? అది కాల్చడం ప్రారంభపడుతుంది. లేకపోతే అలాగే ఉంటుంది. ఒక దినాన్ని దేవుడి దగ్గర నిలబడినప్పుడు అడుగుతాడు దేవుడు, అమ్మా లేక నాయన ఈ అగ్ని ఎంతవరకు వాడబడింది? దీన్ని బట్టి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మీ కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. మా జీవితంలో ఈ అగ్ని దేవానాయన పరిశుద్ధాత్మ అగ్ని, ప్రార్థన అగ్ని బలముగా పనిచేయటకు, నీ మహిమ లోపల ఉండుటకు మీ కృప దయచేయండి దేవా. మాకు ప్రార్థనా పనులు కావాలండి ఆయన. కొంతమందినైనా ప్రార్థనా పనులు లేవనెత్తండి. బలిపీఠ మీద అగ్ని అలా ఎప్పుడూ మండేటువంటి ప్రార్థించేటువంటి ప్రార్థనా పనులు మాకు కావాలని ఆశపడుతున్నాం. వింటున్న బిడ్డలందరినీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్నామని, మీ నామాన్ని మీరు మహిమపరుచుకుని బలమైనటువంటి ప్రార్థనా పనులు లేవనెత్తమని, ఆఖరి దినాల్లో వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మర్చిపోకండి, రేపు ఆదివారం దినాన్ని ఆరాధన ఉంటుంది మనకి. అదే సమయంలో ఆదివారము రేపు సాయంకాలం కూడా 7 గంటల నుంచి 8 గంటల వరకు మళ్ళా మనకి గూగుల్లో ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన దయచేసి సాధ్యమైనంత వరకు మీరు మాతో ఏకీభవించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కానీ ఆ గూగుల్లో ఒకవేళ అడ్రస్ సరిగా లేకపోయినట్లయితే మన పెద్దలకు ఫోన్ చేయాలి. నాకైనా మీరు ఫోన్ చేయండి, లేకపోతే మీరు ఒకవేళ ఆ వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేసినట్లయితే మీరు తెలియజేయబడుతుంది. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.